హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. ఈరోజు నేను 15 నిమిషాల్లోపే రెడీ అయ్యి టేస్టీ హల్వాయి స్టైల్ స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. స్వీట్ షాప్స్లో మనం రెగ్యులర్గా ట్రై చేసే వైట్ బర్ఫీ, అదేనండి మిల్క్ పౌడర్ బర్ఫీ. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మిల్క్ పౌడర్ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు మిల్క్ పౌడర్, 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు పాలు. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు బటర్ని వేసుకోవాలి. పాలు అలాగే పాల పొడిని కూడా వేసుకొని ఉండలు కట్టకుండా ఒకసారి కలుపుకోవాలి. పాల పొడిని బాగా కలుపుకున్నాక 1/2 కప్పు పంచదారను కూడా వేసి కలుపుకోవాలి. పంచదార కరిగాక మనకి కన్సిస్టెన్సీ కొద్దిగా జారుడుగా ఉంటుందండి. ఈ బర్ఫీని మనం గరిటెతో తిప్పుకుంటూనే కలుపుకోవాలండి. చాలా ఫాస్ట్గా రెడీ అవుతుందండి ఈ స్వీట్. 10 నుండి 15 నిమిషాల్లోపే తయారవుతుందండి. బర్ఫీ తయారయ్యేంత వరకు మనం గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అలాగే మనకి స్వీట్ షాప్స్లో దొరికే బర్ఫీ లాగే ఉంటుందండి టేస్ట్ కూడా. నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తే మనకి బర్ఫీ ఎక్కువ స్టిక్ అవ్వకుండా వస్తుంది నీట్గా. ఇందులో బటర్ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేయనవసరం లేదండి. మిల్క్ పౌడర్తో చేయడం వల్ల బర్ఫీ మనకి చాలా సాఫ్ట్గా అండ్ కమ్మగా వస్తాయండి. ఈ మిశ్రమాన్ని మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే కనుక బర్ఫీ చాలా హార్డ్గా వచ్చేస్తుందండి. అలాగే అండర్ కుక్ చేస్తే కనుక మనకి బర్ఫీ సరిగ్గా సెట్ అవ్వదండి. ఈ బర్ఫీ మిశ్రమం మనకి రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకొని ఉండ కింద చేసుకోవాలి. ఇలా బాల్ కింద రెడీ అయితే కనుక బర్ఫీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా వేడిగా ఉంటుందండి, కాబట్టి చెక్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోండి. మనకి ఇక్కడ బాల్ తయారైందండి, అంటే మిశ్రమం మనకి తయారైపోయినట్టే. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ముందుగానే ఒక ట్రేకి నేను ఇలా బటర్ని గ్రీస్ చేసి తీసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం గ్రీస్ చేసుకున్న ఈ బౌల్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి, లేకపోతే ఇది హార్డ్ అయిపోతుందండి. బౌల్లోకి తీసుకున్నాక స్పాచులాతో ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక నేను పైనుంచి కొన్ని చాప్ చేసుకున్న బాదం పప్పుని వేసుకున్నానండి. చాప్ చేసుకున్న బాదం పప్పు కానీ లేదా పిస్తా పప్పుతో కానీ మనం గార్నిష్ చేసుకోవచ్చు. బాదం ముక్కలను వేసుకున్నాక ఒకసారి స్పాచులాతో ప్రెస్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు చల్లారించాక ముక్కల కింద కట్ చేసుకోవచ్చండి. తయారు చేసుకున్న బర్ఫీ రెడీ అయిపోయిందండి. సెట్ అయ్యి 15 నిమిషాల్లోపే మనకు బర్ఫీ తయారైపోతుందండి. ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకొని ఇలా నైఫ్తో నేను పీసెస్ కింద కట్ చేసుకున్నాను. చూడ్డానికి అచ్చం మనకు స్వీట్ షాప్లో దొరికే బర్ఫీ లాగే ఉన్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక బర్ఫీని నేను మీకు ఇలా విరిచి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. 1 వీక్ వరకు మనం ఇది రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.